విద్యాపతి అంటే విద్య యొక్క పతి, విద్య యొక్క హస్బెండ్ అని అర్థం. 2 అవర్స్ రన్ టైమ్‌తో కన్నడ నుండి తెలుగులోకి డబ్ అయ్యి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ బావుంది తెలుగులోది. ఇక చూసాక నాకైతే మాకు లాజిక్స్ అక్కర్లేదు. రివెంజ్ తీర్చుకున్నాడా లేదా అనుకుంటే వాళ్ళకొకసారి ట్రై చేయొచ్చు. లేదు మేము లాజిక్స్‌తోనే మూవీ చూస్తాం. ఓవర్ ద టాప్ సీన్స్ ఉంటే కష్టం అనుకుంటే ఫస్ట్ సీన్‌కే అంటే ఒక సినిమా హీరోయిన్ ఒక నార్మల్ కుర్రాడికి పడిపోయి అతన్ని హస్బెండ్‌ని చేసుకోవడం అనే పాయింట్‌కే డిస్కనెక్ట్ అయిపోతారు. నాకైతే ఓవరాల్‌గా బిలో యావరేజ్ అనిపించింది. ఎందుకు ఏంటి అనేది ఇంకా క్లియర్‌గా ఐడియా కోసం మొత్తం రివ్యూ విని సబ్స్క్రైబ్ కొట్టండి. మీకే అర్థమవుతుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక 2 చోట్ల ఫౌల్ వర్డ్స్ ఉన్నాయి తెలుగులోవి. అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక సినిమా హీరోయిన్‌ని ఒక నార్మల్ కుర్రాడు మోసం చేసి పెళ్లి చేసుకున్న తరువాత హీరోయిన్‌ని విలన్ మరియు అతని గ్యాంగ్ ఏడిపించడంతో ఆ విలన్‌ని కొట్టేంత వరకు ఇంట్లోకి రాకు అని చెప్పడంతో చేతకాని మరియు పిరికివాడైన హీరో ఏం చేశాడు? ఆమె అడిగింది చేయగలిగాడా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హీరో నాగభూషణ గారిని చూసి ఇతను హీరోనా అని అనుకున్నా. కానీ పెర్ఫార్మన్స్ అయితే ఇరగదీశారు. ఈయనకి అండ్ హీరోయిన్‌కి చెప్పిన తెలుగు డబ్బింగ్ కూడా సెట్ అయింది. ఇక 'పుష్ప' మరియు 'జీబ్రా' ఫేమ్ నట రాక్షస ధనుంజయ్ గారు చివరి అరగంటలో కెమియో రోల్ బావుంది. సపోర్టివ్‌గా ఉంది. నిజానికి హీరో సిన్సియర్‌గా కనిపించే అరగంట మరియు క్లైమాక్స్ ఫైట్ బావున్నాయి కన్విన్సింగ్‌గా. హీరోయిన్ రోల్ కోసం తర్వాత మాట్లాడదాం. పెర్ఫార్మన్స్ అయితే బావుంది. ఫస్ట్ హాఫ్ కాసేపు ఫన్నీగా మరియు ఎమోషన్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళింది కొంతవరకు. సెకండ్ హాఫ్ లాస్ట్ 30 మినిట్స్ బావుంది. ఇక ప్రొడక్షన్ కూడా పెద్దగానే ఉంది. భారీ సెట్‌లే ఉన్నాయి ఫస్ట్ హాఫ్‌లో. సాంగ్స్ తెలుగులో ఒకటి బావుంది. మిగతావి సింగర్ వాయిసెస్ తెలుగులో అంత సెట్ కాలేదు. సినిమాటోగ్రఫీ చాలా చాలా బావుంది. మైనస్ పాయింట్స్. లాజిక్స్ అస్సలుండవు. అసలు హీరోయిన్ రోల్‌నే పెద్ద అన్‌కన్విన్సింగ్ సినిమాకి. సగం సినిమా హీరోయిన్ కనే కనిపించదు. స్టార్టింగ్ ఒక అరగంట కనిపిస్తారు. మళ్ళీ లాస్ట్‌లో వస్తారు. ఈ మధ్యలో అంతా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటారు. అసలు అంత పెద్ద హీరోయిన్ ఇలాంటి సాధారణమైన వ్యక్తికి పడిపోవడం అనేది ఫ్యూ మినిట్స్ మాటల్లోనే తేల్చేసేంత సింపుల్‌గా అయిపోతుంది స్టార్టింగ్‌లో. ఎవరో ఏంటో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఆ మాత్రం చేయరా? తన స్టేటస్ ఏమవుతుందో అని ఆలోచించకుండా చేసుకున్నట్టు మంచితనం కోసం ఒక్క సీన్ కూడా ఉండదు. అండ్ ఎక్కడ పడితే అక్కడికి ముసుగు వేసుకొని వచ్చేయడం. క్లైమాక్స్ ఫైట్‌లో మరి ఎక్కడి నుండి వచ్చారో హీరోయిన్. ఇలాంటి లాజిక్స్ ఇంకేముండవు. ఫ్యామిలీ ఎమోషన్స్ బావున్నాయంటే అవి కూడా సరిగ్గా కంటిన్యూ చేయలేదు. ఇంకా ఆ ఫాదర్ డెత్ సీన్ ఫోర్స్‌డ్‌గానే అనిపించింది. సెకండ్ హాఫ్‌లో కరాటే నేర్చుకోవడం, ఆ టైంలో సాంగు ఇవన్నీ హీరో ప్రయత్నిస్తున్నాడు అని చెప్పడం వరకు ఓకే. కానీ ప్రెజెంటేషన్ ఎఫెక్టివ్‌గా కాకుండా అన్నెసెసరీగా అనిపించాయి కొన్ని సీన్స్. అండ్ ప్రతిసారి హీరోని చిన్న చూపు చూసే చూపించడం, ఈ వెయిటింగ్ టైమ్ కొంచెం చూసే ఆడియన్స్‌కి ఇంకెప్పుడురా నువ్వు తిరగబడతావు అనేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో అసలు ఆ సెకండ్ సాంగ్ అక్కర్లేదు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే కొంచెం లాజిక్‌ని సరిగ్గా చూసుకొని అన్నెసెసరీ సీన్స్ ప్లేస్‌లో ఎఫెక్టివ్‌గా చెప్పాల్సిన విషయాలను కొంచెం టైం తీసుకొని డీటెయిలింగ్‌తో ఎమోషన్‌కి కనెక్ట్ అయ్యేలా చెప్పుంటే ఇదొక మంచి సినిమా అయ్యుండే స్టోరీ ఇది. సో, ఫైనల్లీ ఈ 'విద్యాపతి' లాజిక్ లెస్ బట్ కెన్ గివ్ ఎ ట్రై. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.